నాలుగవదిగా మన మీద సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనములో ఉన్నటువంటి వాక్యము, భూమి ఆకాశము సాక్ష్యం ఇచ్చును. 30వ అధ్యాయము 19వ వచనం, భూమి ఆకాశము కూడా మన మీద సాక్ష్యం ఇస్తాయి అంటే దేవుడు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా నియమించి ఉన్నానని చెప్పి మోషే ప్రవక్తకి దేవుడు తెలియచేసి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని చెప్పారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే తెలియచేయమన్నాడు, మోషే ప్రవక్త గారు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, దేవుడు మీ మీద భూమిని ఆకాశమును సాక్షులుగా నియమించి ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్త కలిగి దేవుడి సన్నిధిలో బ్రతకాలని హెచ్చరిక చేశాడు. దేవుడు